హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఇక్కడ కనిపించే కాయను చిత్తరంజన్ దాస్ కాయనండి. ఇది కామన్ కాయను. దీనిలో మీకు హైదరాబాద్ మింట్ అనేది లేదు. చాలామంది ఈ కాయను పెట్టి మీ వీడియోలో ఉన్న కాయను ఇదే మేము చూసాం, ఇదే స్టార్ అంటున్నారు. అసలు దీనిపైన స్టార్ అనేది ఎక్కడా కూడా లేదండి. ఈ కాయను దగ్గర దగ్గర నాకు ఒక 50 మంది పెట్టారు. పెట్టి మీరు చెప్పిన స్టార్ కాయిన్ ఇదే, ఈ కాయిన్కి ఎంత రేట్ వస్తుందని మనతో ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. అలా వాళ్ళకి కాయిన్ ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. మీరు కాయిన్ చూసేటప్పుడు ఖచ్చితంగా దాని కింద గుర్తులు ఉంటాయండి. దాని కింద 4 గుర్తులు ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి కూడా అర్థం కావట్లేదు. స్టార్ ఉంటేనే హైదరాబాద్ మింటు. స్టార్ అనేది కనిపిస్తూనే ఉంటుంది క్లారిటీగా. ఏ మింటు లేకపోతే కలకత్తా మింటు. మింటు మార్కు ఏది లేకపోతే కలకత్తా. నెక్స్ట్ డైమండ్ షేప్ ఉంటే బాంబే మింటు. రౌండ్గా బొట్టు బిళ్ళ గుండ్రంగా ఉంటే అది నోయిడా మింటు. నెక్స్ట్ ఇంకొకటి, నేను 1982 స్టార్ కాయిన్ పెట్టానండి. చాలామంది ఈ కాయిన్ పెట్టి మీరు పెట్టినది కూడా ఇదే కాయిన్ అని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఈ కాయిన్ చూడండి, దీని కింద ఇయర్ కింద స్టార్ అనేది ఎక్కడా కూడా లేదు. ఇయర్ కింద స్టార్ ఉంటేనే అది హైదరాబాద్ మింట్ కాయిన్. ఆ కాయిన్ మాత్రమే విలువైంది, అది లేకపోతే అది కామన్ కాయిన్. ఇప్పుడు ఈ కాయిన్ ఒక అతను 5 రూపాయలు కొంటా అన్నాడు. ఇంకొక కాయిన్ ఉంటుంది స్టార్ కాయిన్. స్టార్ కాయిన్ మాత్రం 2500. ఇందాక చిత్తరంజన్ దాస్ కాయిన్ చూపించాం కదండి, అది కామన్ కాయిన్. దాని ధర 4 రూపాయల నుంచి 5 రూపాయలు ఉంటుందండి. అదే స్టార్ ఉన్న కాయిన్ అయితే ఒక బయ్యర్ ఫస్ట్ 5300 చెప్పారు, తర్వాత ఇంకో ఆయన 15000 చెప్పారు. రీసెంట్గా ఒక ఆయన 25000 కొంటా అన్నాడు. ఇంకో ఆయన కండిషన్ బాగుంటే 30000 వరకు కొంటానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయిన్స్లో మీరు ఇక్కడ చూస్తున్న స్టార్ ఉన్న కాయిన్ అండి. ఇది ఈ ఒక్క కాయిన్ మాత్రమే విలువైనది. ఈ కాయిన్ కూడా కండిషన్ అంతా బాగుండి స్క్రాచెస్ లేకుండా నీట్గా ఉంటే 350 నుంచి 400 వస్తాయంట. అదే దానిపైన గీతలు ఉన్న వాడిన కండిషన్ అయినా కాయిన్ బాగోపోయినా అది 200 వస్తాయండి. దీనిలో ఛత్రపతి శివాజీలో చాలామంది కామన్ కాయిన్లు కూడా పెట్టారండి. కామన్ కాయిన్లు అనేవి ఒక్కొక్క కాయిన్ 4 రూపాయలు 5 రూపాయలు. కాయిన్ బాగుంటే 5 రూపాయలు, లేకపోతే 4 రూపాయలు. ఈ కామన్ కాయిన్లకి ఎప్పుడు కూడా ఎక్కువ ధర అనేది రాదు. దీనిలో ఛత్రపతి శివాజీలో స్టార్ కాయిన్ మాత్రం విలువైందండి. మిగతావన్నీ కూడా కామన్ కాయిన్లు. ఆ కామన్ కాయిన్లు కొంతమంది 4 రూపాయలు కొంటారు, కొంతమంది 5 రూపాయలకు కొంటారు. అది కొనే వాళ్ళని బట్టి ఉంటుందండి. మీలో చాలామంది దగ్గర ఉన్నాయి ఏంటంటే కామన్ కాయిన్లే. ఆ కామన్ కాయిన్లకి రేట్ అనేది చాలా తక్కువ. కొద్దిమంది దగ్గర మాత్రమే రేర్ కాయిన్లు, స్కేర్ కాయిన్లు అనేవి ఉండొచ్చండి. వాటికి మాత్రం ధర ఎక్కువ ఉంటుంది. ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కనిపిస్తున్న నోటు 100 రూపీస్ నోట్ అండి. ఈ నోట్ అనేది మంచిగా నీట్గా ఉంటే, ఇలాంటి నోటు కండిషన్ బాగుంటే ఒక బయ్యరు 500 కూడా కొంటానన్నారండి. అదే కండిషన్ బాగోపోతే 300 అలా ఉంటుందండి. మంచిగా నీట్గా ఉంటే 500 అబోవ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంట. చూడండి, ఇది మీలో ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ నెల బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. ఈ మంత్ ఎండింగ్లో జరుగుతుంది. అది ఎప్పుడు వచ్చినా కానీ డేట్లు శుక్ర, శని, ఆదివారం 3 రోజులు వస్తుందండి. కాయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా కంపల్సరిగా ఒక ఆదివారం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ రావాలన్నా వాళ్ళకి అవైలబుల్గా ఉండటానికి కంపల్సరిగా ఒక సండే అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక బయ్యర్ మనకి ఒక కస్టమర్ ఇలా మన కాయిన్స్ ఫోటోలు పెట్టారండి. ఇలా కాయిన్లు ఫోటో పెట్టినప్పుడు అసలు ఇది ఏమిటి అనేది మనకు ఎలా తెలుస్తుందండి? చాలామంది ఏంటంటే మా దగ్గర చాలా కాయిన్లు ఉన్నాయి అని తెలియడానికి ఇట్లా పెడుతున్నారండి. మీ దగ్గర చాలా కాయిన్లు ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దానిలో పనికొచ్చే కాయిన్లు ఉండటమే ఉండటం వల్లే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 కాయిన్లు ఉన్నాయి. వాటిలో 1000 కామన్ కాయిన్లు ఉన్నా మీకు డబ్బులు పెద్దగా ఏమి రావు. మీ దగ్గర మంచి రేర్ కాయిన్లు 1 2 ఉన్నాయి. అలాంటి కాయిన్లకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాయిన్లు ఎక్కువ ఉండటం గొప్ప కాదండి, దాంట్లో పనికొచ్చే కాయిన్లు ఉండటం అనేది ఇక్కడ మంచి విషయం అనమాట. మీ ఎవరి దగ్గర అయినా సరే
మా వీడియోలో చెప్పిన వాల్యుబుల్ కాయిన్స్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. నేను వాటికి ఎంత రేట్ వస్తుందో మీకు చెప్తాను. మీకు ఆ రేట్ అనేది ఇష్టమైతే మాకు ఇవ్వండి. లేదంటే కాయిన్ ఎగ్జిబిషన్లో జరిగే ప్లేసెస్ చెప్తాను, ఏ డేట్లో జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయో చెప్తాను. మీరు అక్కడికి వచ్చి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు ఎవరు కూడా కడగకూడదండి. కడగడం వల్ల ఏంటంటే వాటిపైన ఉండే గుర్తులు అనేవి చెరిగిపోతాయి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని పొరపాటును కూడా నీళ్ళతో కానీ ఏదైనా లిక్విడ్తో కానీ అసలు కడగకూడదు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా భద్రపరుచుకొని ఒక సూపర్ ఫైల్ లాంటి దాంట్లోనో లేదా పేపర్లోనో అలా పెట్టుకోవడం వల్ల కాయిన్లు అనేవి పాడవకుండా ఉంటాయి. మీరు ఒకవేళ పాడైపోయిన కాయిన్లు మీ దగ్గర ఉన్నా సరే వాటిని అలాగే తీసుకొచ్చినట్లయితే ఇక్కడ కాయిన్ బయర్స్ దగ్గర కొన్ని ప్రత్యేకమైన లిక్విడ్లు అనేవి ఉంటాయంటండి. వాళ్ళు వాటితో మాత్రమే క్లీన్ చేస్తారు. అదే కొన్ని ప్రత్యేకమైన కాయిన్లు అంటే ఆక్షన్కి వెళ్ళే కాయిన్ లాంటి కాయిన్స్ని అయితే మనకి బెంగళూరు, బాంబే 2 చోట్లే ఉందండి. ఆ 2 చోట్ల మాత్రమే కాయిన్ని గ్రేడింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన లిక్విడ్స్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేస్తారు. వాళ్ళు చేసే క్లీనింగ్లో కాయిన్ అనేది ఏమి కూడా డ్యామేజ్ అనేది అవ్వదు. మనం జనరల్గా చేసే దాంట్లో ఏమవుతుందంటే కాయిన్స్ అన్నీ మనలాంటి వాళ్ళ దగ్గర అయితే డ్యామేజ్ అవ్వచ్చు మనం యూజ్ చేసే మెథడ్స్లో. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే మాకు కాయిన్లు ఫోటోలు పెడితే ఒక్కో కాయిన్ నీట్గా ఫోటోలు పెట్టండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి నీట్గా మాకు ఫోటోలు పెట్టండి. అలాంటి కాయిన్లకు మాత్రమే నేను రిప్లై ఇస్తానండి. ఇలా ఎలా పడితే అలా కాయిన్లు పెట్టి రేట్ ఎంతని ఎవరైనా చెప్తే వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వడం జరగదండి. మీరు ఒక్కో కాయిన్ నీట్గా ఫోటోలు పెట్టాలి. అప్పుడు మాత్రమే మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది చిత్రబంజన్ దాస్ కాయిన్ హైదరాబాద్ మింట్ అండి. దీని కింద స్టార్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో ఈ కాయిన్ని జూమ్ చేసి చూసినట్లయితే దీని కింద స్టార్ మార్క్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈ స్టార్ మార్క్ ఉన్న కాయిన్ మాత్రమే విలువైనది. మిగతావన్నీ కూడా దీనిలో కామన్ కాయిన్స్ అండి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే దీని మీద ఉన్న బొమ్మ దాని మీద ఉన్న బొమ్మ ఒకటే, ఈయన మనకు అబద్ధం చెప్తున్నాడని భ్రమలో ఉంటారు. రెండింటి మీద ఉన్న బొమ్మ ఒకటే కానండి, కానీ దీనికి ఉన్న గుర్తులు వేరు, దానికి ఉన్న గుర్తులు వేరు. దీనిలో కంపల్సరిగా స్టార్ అనేది మాత్రమే ఉండాలి. ఈ స్టార్ కాయిన్ మాత్రమే విలువైనది. దాన్ని మనం హైదరాబాద్ మింట్ అంటాం. నేను 1991 నోయిడా మింట్ కాయిన్ చెప్తే చాలామంది నాకు ఆ 1991 ఇయర్లో వేరే వేరే కాయిన్లు పెట్టారండి. కొంతమంది బాంబే మింట్ కాయిన్లు కూడా పెట్టి ఇదే నోయిడా మింట్, ఇది గుండ్రంగా ఉంది అంటున్నారండి. కానీ అది నోయిడా మింట్ చాలా క్లారిటీగా మనకు గుండ్రంగా కనిపిస్తుందండి. ఈ బాంబే మింట్ అనేది ఏంటంటే డైమండ్ మార్కు చూడటానికి అది చాలామందికి అలా అనిపిస్తుంది, కానీ అది బాంబే మింట్ అండి. ఆ బాంబే మింట్ కాయిన్ అనేది 5 రూపాయలు. నోయిడా మింట్ కాయిన్ అయితే వాడిన కాయిన్ అయినా సరే 15,000 అంటండి. అదే కండిషన్ బాగుంటే దానికి ఒక ఆయన 30,000 కూడా ఇస్తానన్నారు. నాకైతే నా దగ్గర కొనేవాళ్ళు ఉన్నారు, అలా చెప్పిన రేట్లు మాత్రం నేను చెప్తున్నాను అండి. కొంతమంది ఈ కాయిన్కి ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంతకు కొంటారు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఇవ్వండి. మీరు నిజమైన వాళ్ళు అయితే మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు ఇవ్వండి. మేము ఎలా అయితే మాది ఏ ఊరు, మా ఫోన్ నెంబర్ ఎలా అయితే చెప్తున్నామో మీకు కూడా ధైర్యం ఉంటే ధైర్యంగా మీ నెంబర్లు మీరు అలా చెప్పండి. మీరు ఎంతకు తీసుకుంటారు? మీరు తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుందిగా. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎవరికైనా మంచి జరగాలని, కానీ ఎవరినో మోసం చేద్దామని అయితే కాదు. మీరు నిజంగా తీసుకునే ఉద్దేశం ఉంటే ఎంతకు కొంటారో చెప్తే ఆ కాయిన్లు మీ నెంబర్కే ఫోటోలు పెడతాం. మీరు ఎంతకు తీసుకుంటారో చెప్పండి. మన దగ్గర ఉన్న బయర్స్ అయితే కొంతమంది రేర్ కాయిన్లు కొనేవాళ్ళు ఉన్నారండి, కొంతమంది కామన్ కాయిన్లు కొనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రేర్ నోట్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎర్రర్ కాయిన్స్, ఎర్రర్ నోట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దీనిలో అందరూ ఒకే టైప్ తీసుకోరండి. ఒక్కొక్కరికి కొన్ని కాయిన్స్ ఇష్టం, వాళ్ళు అవి తీసుకుంటారు. మళ్ళీ దీనిలో కూడా సపరేట్గా కొంతమంది రిపబ్లిక్ ఇండియా కాయిన్ తీసుకునే వాళ్ళు ఉంటే, కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు,
కొంతమంది కాపర్ కాయిన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది